క్రాంతి సంఘ్ ఆధ్వర్యంలో ఈ దర్పణ్ గణేష్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ మా కార్యకర్తలు కానీ ఈ చిన్నవాళ్ళు అందరూ కలిసి ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో వినాయకుడు తెచ్చిన రోజు నుంచి అద్దాలు అతికించి స్వామిని ఈరోజు ఇలా నెలకొల్పడం జరిగింది. అందరూ కూడా విశేషణ వచ్చిన భక్తులు కూడా చాలా బాగుందని ఎంకరేజ్మెంట్ చేస్తారు. మా అందరికీ ధన్యవాదాలు. స్వామి వివేకానంద క్రాంతి సంఘ్ ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో ప్రతిష్ఠించే వినాయక మండపం వివిధ రూపాల్లో కొలువు తీరు ఉంటుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి కరెంట్ టాపిక్స్ పైన మేము చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము చంద్రయాన్ని ఇక్కడే భక్తులందరినీ చంద్రమండలంపైకి పంపించే ప్రయత్నం చేశాము. అందులో సక్సెస్ అయ్యాము. ఈ సంవత్సరం వచ్చిన ఆలోచనతో ఈ దర్పణ్ గణేష్ అద్దాలతో వినాయకుడిని తయారు చేయాలనే చిన్న ఆలోచనని కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో గత 20 రోజుల నుండి అవిశ్రాంతంగా పొద్దున రాత్రి అనకుండా పనిచేస్తూ ఇంత దేదీప్యమానంగా ఇంత బాగా వస్తుందని మేము కూడా ఊహించలేదు. కానీ అంత బాగా వచ్చింది. అందరూ భక్తులు కూడా కాలనీవాసులు కూడా ఈ వినాయకుడిని దర్శించుకొని వెళ్ళాలని నమస్తే అండి, నేను నిఖితా రెడ్డి. ఇక్కడ ఎన్జిఎస్ కాలనీలోనే ఉంటాను. స్వామి వివేకానంద క్రాంతి సంఘ్ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో గత 38 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ దర్పణ్ వినాయకుడిని పెట్టాము. దీనికి 20 రోజుల ముందుగానే మనం మట్టి వినాయకుడిని తెచ్చుకొని ఇక్కడ పెట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్లో డిఫరెంట్ టైప్స్ అంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్, రాంబస్, డైమండ్ షేప్ వీటన్నిటిలో మనము మిర్రర్స్ ఆర్డర్ చేసి తెచ్చి ఒక క్లాత్ పైన అతికించి దాన్ని వినాయకుడికి అంటించడం జరిగింది. 20 రోజుల నుంచి మా టీం 10 మంది పృథ్వీ, హర్ష, సుశ్రుత్, విశ్వజిత్, ఆదిత్య, స్నేహిత్, విశాంక్ అండ్ శ్రీతమ్ అండ్ లలిత్ వీళ్ళందరూ కలిసి మేము మార్నింగ్ అండ్ నైట్ కష్టపడితే లాస్ట్కి అవుట్కమ్ వచ్చింది. మీరందరూ తప్పనిసరిగా వచ్చి ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలని మనవి.